తెలంగాణను మళ్ళీ ఎడారి చేసేటువంటి కుట్రలు సాగుతున్నాయి. ఏపీలోని మూలమూలకు గోదావరిని తరలించి తెలంగాణ నోట్లో మట్టి కొట్టే కుతంత్రాలు సాగుతున్నాయి. ఇది పూర్తిగా అటు ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి చేసేటువంటి ప్రయత్నానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళతో జత కలిసి తెలంగాణ ఎండబెట్టే ప్రయత్నం సాగుతోంది అన్నటువంటి విషయం మనం చూస్తున్నాం. పెన్నా బేసిన్లో 150 టీఎంసీలతో మరో రిజర్వాయర్ సోమశిల దాకా తరలించే ప్లాన్ చేస్తోంది ఏపీ. ఆ ఏపీ చేసేటువంటి అక్రమ తరలింపు ప్లాన్కి తెలంగాణ ప్రభుత్వం కూడా వంత పాడుతున్నట్టుగా చోద్యం చూస్తూ ఉంది అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. రైట్, నరసింహారెడ్డి గారు, గోదావరి అక్రమంగా తెలంగాణ నుంచి ఎట్లా తరలించకపోయే ప్లాన్ సాగుతోంది? దీనికి కేంద్ర ప్రభుత్వమే ఏ రకంగా అన్ని రకాలుగా సహకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది? రాజేష్ గారు, యాక్చువల్గా తెలంగాణ ఉద్యమము పుట్టిందే నీళ్ళ నుంచి, నీళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అనేది గోదావరి కృష్ణ జీవనదుల మధ్య ఉన్న రాష్ట్రం మనది. అయినప్పటికీ కూడా కృష్ణాకు 60-70 కిలోమీటర్లు ఉన్న మహబూబ్నగర్కు నీళ్లు రావు. గోదావరి పక్కనున్న ఏ జిల్లాలకు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు దేనికి కూడా నీళ్ళు రాని పరిస్థితి ఉన్న దగ్గర నుంచే పుట్టిందే తెలంగాణ ఉద్యమం. నీళ్ళ నుంచి పుట్టింది. నీళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా ఇక్కడ తెలంగాణ రైతులు, ప్రజాస్వామికవాదులు కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 నుంచి 2014 వరకు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలలో వారు ముఖ్యంగా వ్యవసాయక ప్రాధాన్యంతో ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్గా వారు పరిపాలన చేసినారు. దాంట్లో రైతులకు నీళ్లు కావాలి, ప్రతి ఎకరానికి ఈ గోదావరి కృష్ణా నీళ్లు పోవాలని అనేక ప్రాజెక్టులు ప్లాన్ చేసి వారు విజయవంతమైనారు. దాంట్లో ముఖ్యంగా గోదావరి నదికి సంబంధించి కృష్ణా మీద ఆల్రెడీ కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు బ్యారేజీలు కట్టినారు. కాబట్టి మనం గోదావరి జీవనది, దీని నుంచి మనము నీళ్లు తీసుకోవాలని వారు ప్రయత్నించి మనకు కేటాయించబడ్డ 968 టీఎంసీ, 69 టీఎంసీలలో మొత్తం దీన్ని ప్రాజెక్టులు ఎట్లా కట్టాలని వారు ఆలోచించి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయిన అంశం మనం చూడాలి. దానికి సంబంధించి ప్రాజెక్టులకు మనం ప్లాన్ చేయాలని గోదావరిలో కేటాయించబడ్డ నీళ్లలో ప్రాణహితకు 160 టీఎంసీలు, కాళేశ్వరానికి 240 టీఎంసీలు, అంతకుముందు దేవాదాలకు 38 టీఎంసీలు ఉంటే దాన్ని 38 నుంచి 60 టీఎంసీలకు పెంచినారు. సీతమ్మ సాగర్కు 67 టీఎంసీలు, సమ్మక్క సారక్క దానికి 47 టీఎంసీలు, చరాణా కరోటకు 5 టీఎంసీలు, వార్దాకు 5 టీఎంసీలు. ఈ విధంగా గోదావరి నదిని మనకు కేటాయించబడ్డ నీళ్లను ఉపయోగించుకోవడం కోసం కేసీఆర్ గారు దూరదృష్టితోని, ముందు చూపుతోని 950 టీఎంసీలకు ప్రాజెక్టు ప్లాన్ చేసినారు. ఇది ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి నీళ్ల పట్ల, కేటాయించబడ్డ నీళ్ల పట్ల ఉండవలసిన అవగాహన, ముందు చూపు, ఆచరణ, దానికి సంబంధించిన ప్రాజెక్టులు ఎట్లా కట్టాలనే దాని మీద ఉండవలసిన ఆలోచన. ఇది మనం చూస్తే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఈ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి కావటము, ఇక్కడ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటము, వారికి పూర్వాశ్రమంలో ఉన్న రాజకీయ పరిచయాలు, ఆయన పనిచేసిన పార్టీ, అదేవిధంగా 2014లో తొలి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే దాన్ని కూల్చడానికి వీళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నము, ఓటుకు నోటు కేసు, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము కేవలము 240 సీట్లే గెలిచింది. మ్యాజిక్ ఫిగర్కు తక్కువగా ఉన్న ఇంకా 30-40 సీట్లను ఇటు చంద్రబాబు నాయుడు, అటు నితీష్ కుమార్, వీళ్ళిద్దరిలో ఎవరు విరమించుకున్నాగా నా ప్రభుత్వం పడిపోయే స్థితిలో ఉంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రం ఎట్లా చెప్తే కేంద్రం అట్లా వింటుంది. ఈ విధంగా ఉన్న పరిస్థితులు ఉపయోగించుకొని ఈయన గురుదక్షిణగా చంద్రబాబు నాయుడు ఏం చేస్తే ఈయన మాట్లాడి ఇక్కడ మరి ఎలాంటి అనుమతులు లేని గోదావరి బంకచర్ల జీబీ లింక్ ఏదైతుందో 200 టీఎంసీ తరలిస్తుంటే ఇక్కడ అసలు మన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు లీగల్ గా ఫైట్ చేయట్లేడు, కేంద్రానికి రిప్రజెంటేషన్ లేదు, ఇక్కడ అఖిల పక్షానికి నిలవడు, అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎలాంటిది లేకుండా దాని మీద రియాక్షనే లేదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఎస్ జంగాయదవ్ గారు, సో ఎట్లాంటి అనుమతులు లేనప్పుడు దాన్ని డెఫినెట్గా అనుమతులు లేకపోగా పైగా అక్రమంగా తరలించేటువంటి కుతంత్రం జరుగుతోంది.
ఇంత నీటి రంగ నిపుణులు ఇవన్నీ కూడా ఇంత ఆవేదన వ్యక్తం చేసి ఇంత ఆ, ఇబ్బంది అవుతుంది, తెలంగాణ ఎడారిగా మారుతుందన్నటువంటి ఆ మాటల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది, దీన్ని నిలువరించే ప్రయత్నం ఎందుకు చేయని పరిస్థితి కనపడుతోంది? స్పష్టంగా చెప్పొచ్చండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈరోజు జరిగినటువంటి కుట్ర కాదు ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా లో ఉన్నటువంటి 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆ రోజు దీనికి బీజం వేసిరని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు కృష్ణా జలాలను తరలించకపోవడానికి ఆయన ఏదైతే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఉందో దాని మీద కూడా తీసుకొని పెంచడము, అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే పిఆర్పి రెగ్యులేషన్ ప్రకారము 44,000 క్యూసెక్ల రిజర్వ్ కట్టడం, ఇట్లా ప్రతి చోట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2018లో ఇదే చంద్రబాబు నాయుడు గారు మన మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసి కేంద్రానికి ఎన్ని లేఖలు రాశారో మనం స్పష్టంగా చూసాం. అదేవిధంగా మనం కొనసాగిస్తున్నాము, దాన్ని మనం కొత్త ప్రాజెక్టు కాదని చెప్పినప్పటికీ కూడా కోర్టులలో కేసులు వేయడం, అంటే ఎక్కడికక్కడ ఎంతవరకు ఆపాలి, తెలంగాణను ఎండబెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు ఉన్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట కూడా తెలంగాణకు న్యాయం చేయకపోగా దాన్ని ఇంకా ఎండబెట్టినట్లయితే రేపు భవిష్యత్తులో ఏదో మేము చేస్తున్నామని చెప్పడానికి దానికి సపోర్ట్గా రేవంత్ రెడ్డి గారిని ఒక పావుగా వాడుకుంటున్నాడు. అది అందరికీ కూడా తెలుసు, జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి సందర్భంలో మీరు ఇక్కడ ప్రాజెక్టులు కట్టుతున్నారు అని చెప్పేసి మనకు సపోర్ట్ చేయలేదు. కనీసము ఏ రోజు కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కడుతున్నటువంటి న్యాయంగా మా తెలంగాణకు ప్రజలకు న్యాయం జరుగుతుందని సపోర్ట్ చేయకపోగా ఈ రోజు చేస్తున్నటువంటి దాన్ని కనీసం అడ్డుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అంటే ఎక్కడ ఒత్తాస పలుకుతున్నారు బాబు గారికి, అంటే మీరు ఏం చేసినా పర్వాలేదు, మీ రాష్ట్రానికి మీరు ఏమైనా అంటే గురుదక్షిణగా తను ఏదో చేస్తున్నాను, మీరు సైలెంట్గా ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. అదేవిధంగా మనం ఇంకొకటి తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ 350 టీఎంసీల నీరు పెన్నా ప్రాజెక్టు మీద ఉన్నప్పటికీ కూడా అదనంగా 150 టీఎంసీలు పెట్టి 80,000 కోట్ల రూపాయలు, అంటే పోతిరెడ్డిపాడుకు 80,000 కోట్లు, ఇదే దీనికి మ్యారేజ్ దానికి కూడా 80,000, అంటే 1,60,000 కోట్ల రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇస్తున్నారు. మరి తెలంగాణ ఏం అన్యాయం చేసింది? తెలంగాణ మీద ఎందుకు ఇంత సవతి తల్లి ప్రేమ కేంద్రానికి? అంటే ఎక్కడ కూడా మీకు సపోర్ట్ చేస్తేనేమో మీరు సపోర్ట్ చేస్తారు మిగతా రాష్ట్రాలకు, కానీ మీ ప్రభుత్వం కాకుండా తెలంగాణ స్వతహాగా రాసి రేపు మీకు భవిష్యత్తులో ఏకమేకవుతుందని చెప్పేసి కేసీఆర్ గారి పరిపాలనలో ఏ రోజు మీరు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదండి? పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు, మరి కాళేశ్వరానికి ఇంత పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరానికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు? కనీసం ₹1 కూడా తీసుకోవడానికి మీరు సపోర్ట్ చేయలేదు ఆ రోజు. కానీ ఈ రోజు మీరు అంతకు మించి తీసుకోవడానికి సపోర్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు. అంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే మంచివాళ్ళు, లేకపోతే మాత్రం మేము ఇవ్వము. ఇట్లా ఎంతసేపు తెలంగాణకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ రోజు ఉన్నటువంటి టీడీపీ కూడా వ్యతిరేకం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల వైపు ఎవరన్నా ఉన్నారంటే నిజంగా కూడా కేసీఆర్ గారు ఆ రోజు ఆ యొక్క నీళ్ళ పరిస్థితి తెలుసు కనుక పంచభూతాల్లో ఒకటైనటువంటి నీరుని ఏ విధంగా మనము ప్రజలకు అందించాలి, ఏదైనా కానీ మనం చేసినట్లయితే సాగునీరు కానీ తాగునీరు కానీ ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు అభివృద్ధి చెందుతారని ఒక ముందు చూపు ధోరణితోని నీటికి అంత విలువిచ్చి ఆ రోజు తెలంగాణ సాధించిన తర్వాత ప్రతి చోట ప్రతి ఒక్కరికి నీరు ఇబ్బంది ఉండొద్దని చెరువులను నింపి భూగర్భ జలాలను నింపినటువంటి మహాఘనత మనము కేసీఆర్ గారిని చెప్పొచ్చు.